నమస్తే వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రామగుండం కమిషనరేట్ లో ఆపరేషన్ గరుడ నేరాల నియంత్రణకు పోలీసుల డ్రోన్ నిఘా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఆధ్యాత్మికం అమ్మవార్లకు బోనాలతో మొక్కులు పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం అధికారులు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ బులెటిన్ కి తిరిగి స్వాగతం. నేర చట్ట వ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు ఆపరేషన్ గరుడాను ప్రారంభించారు రామగుండం సిపి శ్రీనివాస్. నేరాల నియంత్రణలో భాగంగా పోలీసుకు సాయంగా పెద్దపల్లి జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ చేగుండ వెంకటేష్ డ్రోన్ స్పాన్సర్ చేయగా పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆపరేషన్ గరుడాను ప్రారంభించారు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్. పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆపరేషన్ గరుడ కార్యక్రమాన్ని ప్రారంభించారు రామగుండం సిపి శ్రీనివాస్. డ్రోన్ పెట్రోలింగ్ ను ప్రారంభించిన సిపి ప్రజలకు మరింత భద్రత కల్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అసాంఘిక శక్తుల నిర్మూలన, నేరాల నియంత్రణ, ప్రజల భద్రత, లా అండ్ ఆర్డర్ దృష్ట్యా పెద్దపల్లిలో ప్రయోగాత్మకంగా ఆపరేషన్ గరుడను ప్రారంభించినట్లు చెప్పారు. డ్రోన్ ద్వారా ఏరియల్ సర్వే చేయనున్నట్లు తెలిపారు. చట్ట వ్యతిరేక చర్యల వీడియోలు, ఫోటోల ఆధారాలతో వారిపైన కేసులు నమోదు చేస్తామన్నారు. పెద్దపల్లి పట్టణ కేంద్రంతో పాటు శివారు ప్రాంతాలలో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రత్యేక నిఘా ఉంటుందని, భవిష్యత్తులో కమిషనరేట్ వ్యాప్తంగా అమలు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ, సిఐలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. రామగుండం కమిషనరేట్లో నేను వచ్చినప్పుడు ఇంత ఒక 1 month బ్యాక్ ఒక ఆపరేషన్ అనుకున్నాము. సడన్గా మనం స్టేషన్ విజిట్ చేసినప్పుడు ఐడియా వచ్చింది. ఎందుకంటే మెన్ షార్టేజ్, దాని తర్వాత ఈ యొక్క డిఫరెంట్ ప్రోగ్రామ్స్లలో ఎంగేజ్ కావడము, ఒక్కోసారి సర్విలెన్స్ అనేది మనకి ఫిజికల్గా చేయడం కష్టమవుతుంది. అట్లాంటప్పుడు యాడెడ్ అడ్వాంటేజ్గా ఉండే ఏరియల్ సర్వే చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఈ మధ్య మనకు డ్రోన్స్ బాగా ఎక్కువగా పాపులర్ అయ్యాయి. దాని నుంచి ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఓకే, సో అలాంటిది అడ్వాంటేజ్ని మన పోలీసింగ్కి ఎలా ఉపయోగించుకోవచ్చు అనే ఐడియాతో గరుడ అనే ఆపరేషన్ స్టార్ట్ చేశాము. గరుడ అంటే పైన నుంచి టోటల్గా ఏరియల్ మొత్తం ఏరియల్ సర్వేలెన్స్లో భాగంగా ఒక్కొక్క పోలీస్ స్టేషన్, ఒక టౌన్ ఏరియాలో మొత్తం ఒక డ్రోన్ ఉంటుంది. ఆ డ్రోన్ ఆపరేటర్ మనకి ఇప్పుడు చూసాము ఇది ఎట్లా ఆపరేట్ అవుతుంది. తర్వాత టోటల్ ఎంటైర్ టౌన్ని ఒక టైంలో మనం మానిటర్ చేయాలనుకుంటే ఒక రౌండ్ మొత్తం టోటల్గా మానిటర్ చేయొచ్చు. సో దాంట్లో భాగంగానే ఇప్పుడు ఒక ప్రైవేట్ పర్సన్స్ వీళ్ళు ఏం పేరు బాబుని పేరు అనిల్ అనే అబ్బాయితో ఆల్రెడీ డ్రోన్ ఉంటే దీన్ని ఎలా వర్కౌట్ అవుతుంది, మనకి ఎంత అడ్వాంటేజ్ అవుతుంది, ఎలా చూడవచ్చు, ఎలా ఎక్కడైనా ఫొటోస్ క్యాప్చర్ చేయాలంటే ఫోటోస్ క్యాప్చర్ చేయొచ్చు, లేకపోతే ఇంకా కొద్దిగా అడ్వాన్స్డ్. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పలుచోట్ల ఆధ్యాత్మిక వేడుకలు కొనసాగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ముదిరాజు సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి బోనాలు ఘనంగా జరిగాయి. వీనపల్లి మండలం బంజరు గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠా వేడుకలు జరిగాయి. పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు ప్రత్యేక పూజలు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి బోనాలు కన్నుల పండుగగా జరిగాయి. వారి కులదైవమైన పెద్దమ్మ తల్లి ఆలయాన్ని నిర్మించుకోగా ఆనవాయితీ ప్రకారం అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. మహిళలు ఉపవాసంతో ఇంటికొక బోనం చొప్పున నెత్తిన పెట్టుకుని బైండ్ల పూజార్ల విన్యాసాలు, శివసత్తుల పూనకాల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అందరినీ సుఖ సంతోషాలతో చూడాలని అమ్మవారిని కోరుకున్నారు ముదిరాజులు.
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం రాగంపేటలో శ్రీ సీతారామచంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠా వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి పిట్ల నాగరాజు, వీర్నపల్లి బూత్ అధ్యక్షులు లింబాద్రి, బీజేవైఎం మండల అధ్యక్షులు బండారి మహేష్, దిశా కమిటీ మెంబర్ బట్టు పీరియా పాల్గొన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం మొదటిసారి క్యాంపు కార్యాలయంలో కుటుంబ సమేతంగా గణపతి హోమాన్ని నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అభిషేకం, కుంకుమార్చన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పండితులు ఎమ్మెల్యే దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని పలు మండలాల కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, యువకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేమ్లవాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో ముదిరాజుల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠా వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు బీజేపీ నాయకులు డాక్టర్ చెన్నమనేని వికాస్, మండల అధ్యక్షులు జక్కుల తిరుపతి ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంపీ బండి సంజయ్ గుడి సీసీ రోడ్డు నిమిత్తం 3 లక్షల నిధులు మంజూరు చేయడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీను, రాములు, గ్రామ బీజేపీ నాయకులు మలయాల రాజు, శ్రీధర్ బాబు, సంతోష్ రెడ్డి, మండల బీజేపీ నాయకులు దాని తిరుపతి, మంద రాజేందర్ పాల్గొన్నారు. వేములవాడ మండల్ చెక్కపల్లి గ్రామంలోని పెద్దమ్మ గుడిలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి రావడం జరిగింది. ఇక్కడ ఏర్పాట్లు చాలా అంగరంగ వైభవంగా ఆహ్లాదకరంగా ఉన్నాయి. మరి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. మరి అందరూ బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి అని మన దేవతని మనందరం కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా గ్రామాలలో ఐక్యత, మరి కులాలకు అతీతంగా అందరం కలిసి గ్రామాలు బాగా చేసుకోవాలని నేను కోరుకుంటూ ఇలాంటి సందర్భాల్లో మరి పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు అందరినీ కలుసుకొని కొంత ఉత్సాహంతో రాబోయే కాలంలో ఇంకొన్నో విజయాలు మనందరం సాధించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. వేములవాడ రూరల్ మండలంలోని చెక్కపల్లి గ్రామంలో మన ముదిరాజుల ఆరాధ్య దైవమైనటువంటి మన శ్రీ పెద్దమ్మ వారి విగ్రహ ప్రతిష్ట జరుపుకోవడం జరిగింది. దానికి మా బీజేపీ నాయకులు వికాసన్న గారితో పాటు మేము కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో భూలక్ష్మి, మహాలక్ష్మి బొడ్రాయి ప్రతిష్టాపన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు జెడ్పీటీసీ గంట రాములు యాదవ్, పెద్దపల్లి నియోజకవర్గం బీఆర్ఎస్ నాయకురాలు దాసరి ఉష హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు అతిథులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీ భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయిని ఎంతో ప్రతిష్టాత్మకమైన బొడ్రాయిని మళ్ళా ఒకసారి ప్రతిష్టాపన చేయడం జరిగింది. మరి ఈ ప్రతిష్టాపన మహోత్సవానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా ముందుగా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి రానున్న రోజుల్లో పంటలు తీస్తున్నారు, ఆ పంటలు మంచిగా పంట రావాలి అని చెప్పేసి, అదేవిధంగా రైతన్నల ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి, గ్రామస్తుల ఆరోగ్యం బాగుండాలి అని చెప్పేసి, మీ పిల్లలు మంచిగా చదువుకొని ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడ ఉండే భూలక్ష్మి మహాలక్ష్మి బొడ్రాయి వేడుకల్లో మరి మేము కోరుకోవడం జరిగింది. మరి నేడు ఎంతో సంతోషంగా మా కనగర్తి గ్రామస్తులతోటి, నా సొంత గ్రామం కాబట్టి ఇంకా ఎంతో సంతోషాన్ని ఇస్తూ మరి ఇక్కడ గ్రామస్తులతోటి దాదాపు 3 రోజుల నుంచి ఈ పండుగలలో నేను కూడా నాకు సమయం ఉన్నప్పుడు నేను పాల్గొనడం జరిగింది. నాకు కూడా ఈ అవకాశాన్ని ఇచ్చిన గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తాను.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం మద్దికుంట గ్రామంలో నూతనంగా పోచమ్మ తల్లి ఆలయంలో నూతన విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో జనగామ శరత్రావు భాగ్యశ్రీ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమ్మవారి కృపా కటాక్షాలు ప్రజలందరి మీద ఉండి గ్రామంలో పిల్లా పాపలను చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు భాగ్యశ్రీ, జనగామ గోపాలరావు, విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు, మాజీ ఉప సర్పంచ్ కదిరే భూమయ్య, కదిరే స్వామిగౌడ్, జినుక ఎల్లం పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు గ్రామస్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. మొదటి రోజున పోచమ్మ తల్లికి మహిళలు బోనాలు సమర్పించారు. బైండ్ల రాజుల నృత్యాలు, శివసత్తుల ఆటపాటల నడుమ ఆలయానికి చేరుకుని అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ పోతుగల్ సంఘం సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు తహసీల్దార్ జాహెద్ బాషా. కనీస మద్దతు ధర ఏ గ్రేడ్ కు 2203 రూపాయలు, సాధారణ రకానికి 2183 రూపాయల మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. 17% కంటే తక్కువగా తేమ ఉన్న ధాన్యాన్ని సెంటర్ కు తీసుకురావాలన్నారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో సీఈఓ కొల్లేటి శ్రీనివాస్, ఎర్రబాటి రవి, సొసైటీ ఐకేపీ సిబ్బంది ఉన్నారు. మన లక్ష్మీపూర్ రాయపేట గ్రామంలో మన ప్యాడీ సెంటర్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఇంకోటి ఐకేపీ సెంటర్ గంగారాంలో చేయడం జరిగింది. ఇంకోటి మన శ్రీరాంపూర్ మండలంలో ప్యాడీ సెంటర్ ఇక్కడ కూడా ఓపెన్ చేయడం జరిగింది. నేను రైతులకు తెలియజేయడం ఏంటంటే ఇలాంటి దళాలకు నమ్మకుండా డైరెక్ట్ ఈ ప్యాడీ సెంటర్ పెట్టిన చోట వచ్చి ఇక్కడనే మీరు వేసి వీళ్ళ దగ్గరనే కొనుగోలు చేసే ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రకారమనే ఇక్కడ అప్పగించాలని మీ రైతులకు కోరుతున్నాను. దయచేసి అక్కడ తాళ్ళు అవి ఏదైనా ఉంటే కూడా మీరు ఇంటికాడనే పట్టించుకొని వచ్చి ఇక్కడ పెట్టించి వీళ్ళ ద్వారానే మీరు మన ఉన్న ప్రభుత్వం ఏదైనా నిర్ణయించిన రేటు ఉన్నదో ఆ రేటు పొందాలని మీకు కోరుకుని సెలవు తీసుకుంటున్నాను. రైతాంగ సమస్యలపై ప్రతిపక్ష, వామపక్ష పార్టీల నేతలు ఆందోళనలు, నిరసనలు కొనసాగిస్తున్నారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల కార్యక్రమాలు చేపట్టారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో రైతు దీక్ష చేపట్టారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలో పలు గ్రామాల్లో సిపిఐ నాయకులు పంటలు పరిశీలించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షులు గడి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో రైతు దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుకు 2 లక్షల రుణమాఫీ, 500 రూపాయల బోనస్ అందజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉదారి నరసింహాచారి, ఎడపల్లి పరశురాములు, రెడ్డవేని రాజు, సుంకపాక ప్రభు, కొనకటి హరీష్, ఖ్యాతం తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. రైతులను మోసం చేసినటువంటి యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇదివరకు ఏ విధంగా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పారో అదేవిధంగా రానున్న రోజుల్లో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ యొక్క ప్రజలు రైతులు గుణపాఠం చెప్తారు, ఈ యొక్క రైతులు గోరికడతారని చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలోకి వచ్చిన సందర్భంగా మీరు ఏవైతే 100 రోజులలో మీరు నెరవేర్తామని చెప్పారో అదేవిధంగా 100 రోజులు దాటినా కూడా ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చని ప్రభుత్వము ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం.
కాబట్టి ఇక్కడ రైతులను గోసపెట్టుకుని ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం గోసపెట్టుకున్నది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రైతులకు హామీలు ఇచ్చి గోసపెట్టుకుంటుంది అని చెప్పి మోసపూరితమైనటువంటి మాటలు ఇచ్చి ఈరోజు మోసం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పటికైనా కూడా ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఎక్కడైతే వాగ్దానాలు ఇచ్చిందో, ఏవైతే వాగ్దానాలు ఇచ్చిందో అది నెరవేర్చాలి. ఈ యొక్క 2 లక్షల రూపాయలు ఈ యొక్క రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు, మేము అధికారంలోకి రాగానే వచ్చిన కిల్లరే మేము. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం లంబాడిపల్లి, గాగిరెడ్డిపల్లి, ఇందుర్తి గ్రామాల్లో ఎండిపోయిన పంటలను పరిశీలించారు సిపిఐ నాయకులు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్పై పలు ఆరోపణలు చేశారు. ఉదయం మార్నింగ్ వాక్ చేయడం కాదని పంట పొలాలను సందర్శించి రైతు సమస్యలు తెలుసుకోవాలని సూచించారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయాలని, లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు సిపిఐ మండల కార్యదర్శి లక్ష్మారెడ్డి. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు అందే స్వామి, చాడ శ్రీధర్ రెడ్డి, ముద్రగోల రాజయ్య, సత్యనారాయణ, శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు. గుర్తించి రైతుల పక్షాన మార్నింగ్ వాకుల పొలాల బాట పట్టి మరి తక్షణమే వాళ్ళను అధికారులకు ఆదేశాలు ఇచ్చి కలెక్టర్లతోటి విస్తరణ అధికారులను ఫీల్డ్ మీదకి పోయి చేసి తక్షణమే నష్టపరిహారం చెల్లించవలసిందిగా చిగురుమామిడి మండల పక్ష సమితి కోరుచున్నాను. రాష్ట్ర ప్రభుత్వము అధికారులను ఆదేశించి ఫీల్డ్ మీదకి వ్యవసాయ విస్తరణ అధికారులను తోలించి మరియు వాటికి సరి అయిన నష్టపరిహారం చెల్లించాలని భారత కమ్యూనిస్టు పార్టీ చిగురుమామిడి మండల సమితి పక్షాన కోరనైనది. మరియు గత ప్రభుత్వము కన్నా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోయినా అతివృష్టి అనావృష్టికై వాళ్ళు ఇస్తామని కూడా 10,000 రూపాయలు ఇవ్వలేకపోయినారు. మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మరియు ఎకరానికి 10,000 రూపాయలు కామారెడ్డి మరియు సిద్దిపేట వివిధ జిల్లాల లోపల మరియు తుమ్మల నాగేశ్వరరావు కానీ మరి జూపల్లి కృష్ణారావు కానీ పర్యవేక్షించి ఇచ్చిన మాటకు వారు అధికారులకు ఆదేశాలు జారీ చేయకుండా మరి ఫీల్డ్ మీదకి పోయి కూడా భారతదేశానికి రైతే వెన్నెముక. అటువంటి వెన్నెముక గల రైతుకి నష్టం చూస్తుంటే ఈ వరి పంటలు చూస్తుంటే వాళ్ళు ఎంతో పెట్టుబడి పెట్టి ఎండిపోతుంటే దీనికి కారణం గత పాలకులే. చాడా వెంకటరెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గవర్నమెంట్ ప్రాజెక్ట్, గండిగోడ ప్రాజెక్ట్ చేసిన అభివృద్ధి తర్వాత చేసింది ఏం లేదు. ఆ కెనాల్స్ కూడా అప్పుడు చేసినాయి కానీ తర్వాత ప్రాజెక్ట్ ఏదో మట్టి కట్ట కోసి ఏదో ట్రయల్ రన్ చేసి దాన్ని ఎలక్షన్ స్టంట్ కొరకే వాడుకున్నారు తప్పితే అది పూర్తి చేసిన దాఖలా లేవు. మల్లన్న సాగర్ చేయడానికి వాళ్ళకి చేతులు వచ్చినాయి కానీ గవర్నమెంట్ ప్రాజెక్ట్ చేయడానికి వాళ్ళకి చేతులు రాలేదు. దీనికంతా ఇంత రైతులు ఇంత ఇబ్బంది పడుతున్నా కూడా గత పాలకులు పట్టించుకోలేదు. ఇప్పుడైనా పొన్నం ప్రభాకర్ గారు పట్టించుకొని ఈ గౌరీలు ప్రాజెక్ట్ సంబంధించిన కెనాల్స్ పూర్తి చేయాలని కోరుతున్నాము. దివంగత మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు జ్ఞాపకార్థం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల కోసం 80 లీటర్ల వాటర్ ఫ్రిడ్జ్ అందజేశారు. అనంతరం రోగులకు పండ్లు, బ్రెడ్స్ పంపిణీ చేశారు. తన తండ్రి 2వ నెల మాసికం పురస్కరించుకుని ఈ కార్యక్రమం చేపట్టడం సంతోషంగా ఉందన్నారు కుమారుడు కృష్ణ. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బిరుదు సుశీల, కూతుళ్లు, అల్లుళ్లు, అడిషనల్ ఎస్పీ రాయళ్ల సాయిబాబా, స్వరూప, ఇంటెలిజెన్స్ ఏసీపీ గిరిప్రసాద్, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. గౌరవనీయులు పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు పెద్దలు పేదల పెన్నిది కీర్తిశేషులు మా నాన్నగారు బిరుదు రాజమౌళి గారు పరమపదించి ఈనాటికి 2వ మాసికం చేయడం జరుగుతుంది. తన శ్వాస, తన ఆలోచన ఎప్పుడు నిత్యం ప్రజల కోసమే ఉండి ప్రజల కోసమే అనుక్షణం తను ఎల్లవేళలా నేను ఉంటానని చెప్పి చెప్తూ ప్రతి ఒక్క నియోజకవర్గంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ప్రతి ఒక్కరితో నాకు గుండెలలో నాటకపోయినటువంటి వ్యక్తి మా నాన్నగారు రాజమౌళి గారు. మరి తన శ్వాస ఇప్పటికీ ఎవరి నోట్ల నుండి రావాలో అందరి నోట్ల నుంచి రావాలి, తన శ్వాస ఇంకా బతుకున్నాడన్న ఉద్దేశంతో మేము తన జ్ఞాపకార్థంగా ఈరోజు సుల్తానాబాద్ మున్సిపల్ పట్టణంలో 30 పడగల ఆసుపత్రిలో ఈరోజు పేషెంట్కి సంబంధించి వాళ్ళకి ఎండాకాలం వచ్చిన తన జ్ఞాపకార్థం కూల్ వాటర్ సప్లై కోసం మేము ఫ్రిడ్జ్ డొనేట్ చేయడం జరిగింది. మా కుటుంబ సభ్యులు అందరూ మా కుటుంబ సభ్యులు వచ్చి మేము అందరం కలిసి పబ్లిక్ సేవ చేసే ఉద్దేశం. ఎందుకంటే మా నాన్నగారు ఇచ్చినటువంటి మాకు అటువంటిది సేవ భావం ఇచ్చితా అన్నటువంటి మా కుటుంబం, అలాగే మేము కూడా అదే ధోరణిలో ఆలోచించి మీ అందరూ కూడా మేము
వేసవిలో త్రాగునీటి సమస్యలు లేకుండా చూసుకోవాలని అధికారులను కోరారు కరీంనగర్ జిల్లా బోయినపల్లి ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్. మండల పరిషత్ కార్యాలయంలో సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎన్నికల కోడ్ నేపథ్యంలో అత్యవసర పనులపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ జయశీల మాట్లాడుతూ గ్రామాల్లో త్రాగునీటి కొరత ఏర్పడకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. వాటర్ ట్యాంకులను నెలలో 3 సార్లు శుభ్రం చేయాలని సిబ్బంది ఆదేశించారు. ఎంపీటీసీల సహకారంతో అభివృద్ధికి తోడ్పాటు అందించాలని, వేసవిలో త్రాగునీటి కొరత లేకుండా చూసుకోవాలన్నారు. అత్యవసరమైతే బావులు లీజుకు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో తహసీల్దార్ పుష్పలత, సెస్ డైరెక్టర్ కొట్టపల్లి సుధాకర్, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు. మంచినీటి సరఫరా అదేవిధంగా ఆరోగ్యం సంబంధించి ఈ 2 ప్రధాన అంశాలుగా మనం ఈ యొక్క సమావేశంలో తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎంపీడీఓ గారు కూలంకషంగా చెప్పారు. గ్రామీణ నీటి సరఫరా అదేవిధంగా నీటిని ఏ విధంగా మనం సద్వినియోగం చేసుకోవాలి, ఏ విధంగా ప్రక్రియలు చేసుకోవాలి, అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించి మరి అంగన్వాడీ సెంటర్లలో కావచ్చు, ప్రైమరీ సెంటర్లలో కావచ్చు, మరి ఇతరత్ర పబ్లిక్ యూటిలిటీ ఉన్నటువంటి ప్రదేశాలలో మరి ఎండాకాల తీవ్రత బాగుందని చెప్పి మరి శాస్త్రజ్ఞులు కానీ మరి నిపుణులు కానీ చెప్తున్న దృష్ట్యా మన ప్రజా ఆరోగ్యం ఖచ్చితమైనటువంటి రీతిలో నిర్వహించాల్సిన బాధ్యత గతంలో సర్పంచుల వాడలు ఉండే, కానీ ఇప్పుడు సర్పంచుల స్థానం లోపల పంచాయతీ కార్యదర్శులతో పాటు ప్రత్యేక అధికారులకు విధులు అప్పగించడం జరిగింది. ఆ విధులతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ సభాముఖంగా మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి వీక్లీ వన్స్ ఖచ్చితంగా ఫిజికల్ మీటింగ్ గౌరవ కలెక్టర్ గారితో మాకు జరుగుతుంది జిల్లా స్థాయిలో. అదేవిధంగా ఎర్లీ మార్నింగ్ 7:30 నుంచి మేము ఫీల్డ్లో ఉన్నటువంటి సెక్రటరీస్, పంప్ ఆపరేటర్స్తో, ఏఈ గ్రిడ్ అండ్ ఇన్ఫ్రా వాళ్ళతో మేము ఒక కాన్ఫరెన్స్ తీసుకొని తదుపరి ఎక్కడెక్కడ విలేజ్లో అంటే ఇవాళ పైప్ లైన్ బాగానేసారు అనుకోకుండా ఏ విధంగా లీకేజ్ అవుతారు, అట్లా డ్యామేజెస్ ఏమైనా అవి ఇప్పటికప్పుడు మేము ఇంటి నిర్మాణాల కోసం ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వాలని అధికారులను కోరారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో తహసీల్దార్కు వినతి పత్రం అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఇండ్ల నిర్మాణాలకు ఇసుక అవసరమని, అనుమతులు ఇవ్వకపోవడంతో నిర్మాణాలు నిలిచిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో భవన నిర్మాణ రంగ కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా అడ్డాల మీద తాగునీటి సౌకర్యం సల్వేంద్రం ఎండలు కొడతా ఉన్నాయి. ఇలా కార్మికులు వస్తే సల్వేంద్రం లేని పరిస్థితి. అదేవిధంగా ఇలా ఉసుక కోసం చూసుకుంటే ఊళ్ళే వాగు పక్కనే, కానీ ఊళ్ళే ఉసుకరాని పరిస్థితి. మేము ఒక్కడే చెప్తా ఉన్నాం, ప్రధానంగా ఎంఆర్ఓ గారు ఇలా ప్రతిరోజు కూడా ఉసుక పర్మిషన్ ఇవ్వాలి. ఉసుక ట్రాక్టర్లకు ఇలా కూలీలు అనేది అడ్డాల మీదకి వచ్చి మరిపోవడం జరుగుతూ ఉంది. ఇలా రెక్కాడితే దొక్కాడని బతుకులు జేఎస్టీ పేరు పెట్టి ఇలా కార్మికులకు నిత్యావసర సరుకులను కూడా విచ్చలవిడి రేట్లు పెంచినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వాలు. ఇలా ప్రధానంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి కల్పించాలి. బీహార్, యూపీ కూలీలు వచ్చి స్థానికంగా ఉన్న కార్మికులకు ఉపాధి కరువైంది. అదేవిధంగా ఉసుక పర్మిషన్ ప్రతిరోజు కూడా ఉసుక పర్మిషన్ ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. వెంటనే ప్రతిరోజు కూడా ఉసుక పర్మిషన్ ఇవ్వాలి. అదేవిధంగా ఇలా కూలీలకు ప్రమాదం జరిగితే చాలా వరకు ఇక్కడ చూసినా కూడా ఇలా హెల్త్ కార్డులు లేవు. హెల్త్ కార్డులు అనేది ప్రధానంగా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా సల్వేంద్రం వీళ్ళకు లేబర్. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీఓ తిరుపతి అధ్యక్షతన అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఏర్పాటుపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సందేహాలు ప్లానింగ్ కోఆర్డినేటర్ మల్లేశం గౌడ్ నివృత్తి చేశారు. గ్రామ సంఘ అధ్యక్షురాలు కమిటీ చైర్పర్సన్ గా హెచ్ఎం కన్వీనర్ గా వ్యవహరిస్తారని తెలిపారు. ప్రతి తరగతిలో విద్యార్థులు తల్లుల నుంచి 3 మహిళా సభ్యులను ఎన్నుకోవాలని, వారు ఖచ్చితంగా మహిళా సంఘ సభ్యులే ఉండాలని తెలిపారు. త్రాగునీరు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. రికార్డ్ చేస్తారు. తర్వాత కన్వీనరు హెడ్ మాస్టర్ ఉంటారు, వివో గారు ప్రెసిడెంట్గా ఉంటారు. అక్కడ 50% కోరం తోటి ఆ పనులను టేకప్ చేసి రిజల్యూషన్ నోట్బుక్లో కనుక అంటించినట్లయితే 25,000 వరకు ఈ మహిళా ఏమంటే మనం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ వరకు 25,000 వరకు వాళ్ళు చేసుకోవచ్చు. 1,00,000 వరకు ఎంపీడీఓ గారి అనుమతితో టేకప్ చేయొచ్చు. 1,00,000 దాటినట్లయితే డిఓ గారు, కలెక్టర్ గారు అనుమతితో పనులను టేకప్ చేయవచ్చండి. సో దీనికి సంబంధించి వివో ఎట్లా ఉండాలి అంటే ఒక ఊరిలో కనుక ఒక వివో ఉన్నట్లయితే తర్వాత ఒక ప్రెమిసెస్లో ఎన్ని స్కూల్స్ ఉన్నట్లయితే ఆ 2 సంవత్సరాలకి చైర్పర్సన్గా ఉంటారు. ఒకవేళ ఒక ప్రెమిసెస్లో ఒక విలేజ్లో 2 లేదా 3 స్కూల్స్ ఉన్నట్లయితే దాని జోగ్రఫికల్గా నియరెస్ట్ ఉన్న వివో చైర్పర్సన్ అవుతారు.
సో ఈ విధంగా చైర్పర్సన్ నియమించుకొని తర్వాత అకౌంట్ ఓపెన్ చేసి మనం మే 15 వరకు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని రామునిపల్లిలో అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్ జేసీబీని స్వాధీనం చేసుకున్నారు. తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి అర్ధరాత్రి జేసీబీ సాయంతో మట్టిని తరలిస్తున్నట్టు వచ్చిన సమాచారంతో రెవెన్యూ సిబ్బంది వాహనాలు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. రెవెన్యూ అధికారుల అనుమతితో సాయంత్రం 6 లోపు మాత్రమే మట్టిని తరలించాల్సి ఉంటుందని, తర్వాత ట్రాన్స్పోర్ట్ చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సుల్తానాబాద్ మండలం రామునిపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్నారనే సమాచారం మేరకు మా సిబ్బంది మేము అక్కడికి పంపించి అక్కడ ఎలాంటి రాత్రి 12-2 గంటలకు జేసీబీ తోటి దాన్ని అక్రమంగా వాళ్ళు రైస్ మిల్లుకో కన్స్ట్రక్షన్ వర్క్కో ఇలాంటి అనుమతులు లేకుండా తరలిస్తున్నారనే సమాచారం మేరకు మా సిబ్బందిని పంపించి అక్కడ జేసీబీ టిప్పర్ను మేము వాళ్ళని అడిగి ఏమైనా మీకు పర్మిషన్స్ ఉన్నాయంటే ఏం లేవన్నందున మేము వాటి జేసీబీని ఆ టిప్పర్ను మా ఆఫీస్కి తరలించి సీజ్ చేయడం అనేది ఇట్టి నివేదికను గౌరవ కలెక్టర్ గారికి కూడా మేము ఇట్లాంటి అనుమతి లేకుండా మట్టిని ప్రభుత్వ భూమిలో మట్టిని తరలిస్తున్నందున సీజ్ చేసినామని గౌరవ కలెక్టర్ గారు కూడా నివేదిక సమర్పించలేదు. మండలంలో ఎలాంటి అనుమతులు లేకుండా మట్టి కానీ ఏదైనా ఇల్లీగల్ కలెక్షన్ చేస్తే మాత్రం తీవ్రమైన చర్యలు తీసుకుంటామని నేను హెచ్చరించిన. వేసవిలో ఎదురయ్యే త్రాగునీటి సమస్యలపై పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలో సమావేశం నిర్వహించారు అధికారులు. మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారి తిరుపతిరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో గ్రామ ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు గ్రామస్థాయి అధికారులకు చేశారాయన. త్రాగునీటి సమస్యలు ఉన్న గ్రామాల్ని గుర్తించి ట్యాంకర్ల ద్వారా ట్రాన్స్పోర్ట్ చేసి పరిష్కరించాలన్నారు. వేసవిలో ఎండలు ఎక్కువగా ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కర్ రావు, ఏఈపీఆర్ జగదీష్, ఎంపీఓ అనిల్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్న దృష్టిలో పట్ల తాగునీరుపై ప్రత్యేక శ్రద్ధ వహించి గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారము అలాగే జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న అంటే ఏదైతే గ్రామ పంచాయతీ ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకు పరిధికి దగ్గర ఉన్న ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు రైతులకు సంబంధించిన ఓపెన్ వెల్ను కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అంటే ఏదైనా కారణాల వల్ల మిషన్ భగీరథ వాటరు మనకు సప్లై సరిగా జరగకపోతే ఆల్టర్నేటివ్గా ప్రజలకు తాగునీరుకు ఇబ్బంది కలగకుండా ఉద్దేశంతో మా పంచాయతీ సెక్రటరీలు అందరూ కూడా అలాగే గ్రామ పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ల సహకారంతో పంచాయతీ సెక్రటరీలు ప్రతి గ్రామ పంచాయతీకి 2 ఓపెన్ వెల్స్ చొప్పున ఐడెంటిఫై చేయడం జరిగింది. ఏదైనా విపత్కర పరిస్థితుల దృష్టిలో పడ్డ మిషన్ భగీరథ వాటరు ఒకవేళ రాయనకపోతే మేము తాగునీరు ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నామని తెలియదు. ప్రభుత్వ భూమిని హక్కు కలిగి ఉన్న వారికి పట్టా చేయాలని తహసీల్దార్ను కోరారు దళితులు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో మొర్రాయిపల్లికి చెందిన పలువురు దళితులు మీడియాతో మాట్లాడారు. తమ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 27లో 4 ఎకరాల 9 గుంటల ప్రభుత్వ భూమిని 65 మంది హక్కుదారులు ఉన్నారని తెలిపారు. ఇందులో కేవలం 8 మంది మాత్రమే లావుని పట్టా చేసుకున్నారని ఆరోపించారు. దీనిపై జిల్లా కలెక్టర్ ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలిపారు. తమకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. 27 గల సర్వే నెంబర్ భూమి దళితులకు కేటాయించిన భూమి. ఆ భూమిని కొందరు అక్రమంగా పట్టా చేసుకోవడం జరిగింది. ఆ పట్టాను తొలగించాలని ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఇట్టి విషయాన్ని ఆ భూమి వారిది కాదు, అది కొంతమంది 20 సంవత్సరాల క్రితం 60 మంది కుటుంబాలు సేద్యం చేసుకొని ఉన్నవారు. కానీ ఇప్పుడు మధ్యలో వచ్చి 2018లో దాన్ని అక్రమ పట్టకు పాల్పడ్డారు. ఆ పట్టను తొలగించాలని మేము గవర్నమెంట్ కోరుకుంటున్నాము. ఇట్టి విషయాన్ని పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పోలింగ్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. అసెంబ్లీ నియోజకవర్గ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ గంగయ్య మాట్లాడుతూ మే 13న జరిగే పోలింగ్ ను విజయవంతం చేయాలని సూచించారు. ఉదయం మాక్ పోలింగ్ నిర్వహించాలని, తర్వాత వీవీప్యాట్ లో స్లిప్పులను తొలగించాలన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత కంట్రోల్ యూనిట్ లో తప్పనిసరిగా క్లోజ్ బటన్ నొక్కాలని తెలిపారు. పోలింగ్ రోజు ప్రతి 2 గంటలకు పోలింగ్ కేంద్రంలో నమోదవుతున్న పోలింగ్ శాతం వివరాలను అందజేయాలని, పోలింగ్ ముగిసే సమయంలో సంబంధిత నిబంధనలు పాటిస్తూ అవసరమైన రిపోర్టులు అందజేయాలని సూచించారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్ గుర్తింపు కార్డు పరిశీలించి అతని వివరాలు చూసుకుని రిజిస్టర్ లో పేరు నమోదు చేయాలన్నారు. ఈ శిక్షణ కార్యక్రమంలో తహసీల్దార్ రాజ్ కుమార్, పాఠశాల అకాడమిక్ అధికారి షేక్, రెవెన్యూ అధికారులు, పోలింగ్ సహాయ పోలింగ్ అధికారులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
రామగుండం కమిషనరేట్లో ఆపరేషన్ గరుడ, నేరాల నియంత్రణకు పోలీసుల డ్రోన్ నిఘా. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ఆధ్యాత్మికం, అమ్మవార్లకు బోనాలతో మొక్కులు. పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం, అధికారులు సిబ్బందికి ప్రత్యేక శిక్షణ. ఇవి నాటి మైత్రి న్యూస్. స్టే ట్యూన్డ్.